తిరుపతి నగరపాలక కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ, కార్పొరేటర్ నారాయణ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా నగరపాలక సంస్థలో వాహనాలకు 3 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన పూజలు నిర్వహించామని వాహనాలకు తెలిపారు. రోడ్ రిపేర్ మిషన్, లాడర్, ఇంటింటి చెత్త సేకరణకు వినియోగించే యంత్రాలకు కూడా పూజలు జరపడం విశేషమని చెప్పారు. మన పనుల్లో ఇబ్బందులు రాకుండా విజయాలు చేకూర్చాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డులు సాధించడం సంతోషంగా ఉందని, కమిషనర్ మరియు అధికారులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ 15వ ఫైనాన్స్ కింద జేసీబీలు, లాడర్లు, ఇంటింటి చెత్త సేకరణకు 3 ఆటోలు, రోడ్ రిపేర్ మిషన్ వాహనాలు కొనుగోలు చేయడం జరిగిందని, నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్ వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హసీం, డీఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ओम केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः. लिंक राదు దాంట్లో. God, my God, my God, my God. देवी गायत्री प्राणायामी ओम भूः ओम भूः ओम सुमः महांजनं तपोम सत्यम ओम तत्संभर्गो देवस्तेवे यज्ञमदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ओर्वञ्जगातवे वर महागणपति पूजां करिष्ये ओम मंगलमूर्ते नमः कल्याणात्मक गात्राय कामिदार्पणम् ఓం నమో వెంకటేశాయ. విజయదశమి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థలో వివిధ రకాలైన యంత్రాలకు, అదేవిధంగా కొత్తగా విచ్చేసిన 3,05,00,000 మిషనరీలకు, ఒక ప్యాచ్ మిషను 1.5 crore, తార్ రోడ్లు, సీసీ రోడ్లు ప్యాచ్లు వేసేది మిషన్ 1.5 కోటి, జేసీబీలు 2 80 లక్షలు, అదేవిధంగా హైలైట్స్ దానికి వేరే 60 లక్షలు, 80 లక్షలతో మొత్తం 3,05,00,000 రూపాయలతో కొత్త మిషన్లు కూడా కొని ఈరోజు విజయదశమి సందర్భంగా పూజలు వేయడం చాలా సంతోషంగా ఉంది. విజయదశమి అంటే ఒక మనం చేసే యంత్రాలను, పనిముట్లను గౌరవించుకోవడం, మనము శుభ్రపరిచి పూజలు చేయడం, అవి ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో విజయదశమికి పండగకు ఇటువంటి యంత్రాలు, మిషన్లు కూడా పూజలు చేస్తుంటాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క మిషనరీలకు, పనిముట్లకు, ట్రాక్టర్లకు అన్నిటికి కూడా పూజలు వేసి దుర్గాదేవి గారికి మొక్కుని ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రైవర్లకు కానీ, పని వాళ్ళకు కానీ, ప్రజలకు కానీ, తిరుపతి నగరంలో ఉన్న అందరికీ కూడా ఏ ఇబ్బందులు జరగకుండా జరగాలనేసి కూడా తెలియజేసుకుంటూ తిరుపతి నగరపాలికను శుభ్రపరిచే విధంలో ఇప్పటికే
స్వచ్ఛత ఈ కార్యక్రమంలో మంచి అవార్డులు కూడా మనం తీసుకోవడం జరిగింది. వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా పరిశుభ్రతను పాటించాలి. ఖచ్చితంగా కూడా తిరుపతి నగరపాలికలో పరిశుభ్రత పాటించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామనేసి మున్సిపల్ అధికారులు అందరూ ఇంజనీర్లు కమిషనర్ గారు ముఖ్యంగా ఆహ్వానించలు కష్టపడుతున్న వారికి కూడా ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయదశమి విజయ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నగరపాలక సంస్థ ఆయుధ పూజని ఘనంగా కూడా నిర్వహించడం, నూతనంగా కూడా కొత్త వాహనాలని తిరుపతి అభివృద్ధి పథంలో భాగంగా కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావడం, ఈ సందర్భంగా కూడా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, అధికారులకు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో తిరుపతి ముందు కూడా సాగే విధంగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తిరుపతి అనేక విధాలు కూడా అభివృద్ధి పదంలో నడిచేదానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ప్రాంతాన్ని, రాయలసీమలో ముఖ్యంగా కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 15th ఫైనాన్స్ కమిషన్ కింద 2 జేసీబీలు, 1 స్కై లాడర్ పెట్టి వాటిని ప్రొక్యూర్ చేయడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ కింద 3 డోర్ టు డోర్ ఆటోస్, ఎవ్రీడే డోర్ టు డోర్ కలెక్షన్కి కొంచెము రిపేర్స్ రెగ్యులర్గా రావడంతో డోర్ టు డోర్ ఆటోస్ వెళ్ళకపోవడం వల్ల ఈ 3 కూడా జనరల్ ఫండ్లో ప్రొక్యూర్ చేసి, అలాగే 1 పాట్ హోల్ మిషన్. సో అది పాట్ హోల్స్ ఎక్కడైనా పాట్ హోల్స్ ఉన్నప్పుడు ఈ మిషన్తోనే మనం పాట్ హోల్స్కి వేయడం జరుగుతుంది. అవి కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది.